హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఒక రీక్రియేషన్ వీడియో చేద్దామని అంటున్నాం. అంటే మేము రీక్రియేషన్ అని అనుకుంటున్నాము. అది ఎలా టర్న్ అవుట్ అయ్యి వస్తుందో మాకు తెలియదు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫుల్గా సన్ స్క్రీన్ రాసేసుకొని బయలుదేరిపోయాను. నేనే గ్యాస్ తీసాను కదా, కొంచెం డస్ట్ వస్తుంది. చూడండి, మా ఆయన కూడా లేపి రెడీ చేసేసి కన్నా టైంకి లేపేశానా నేను? లేపాను, ఇవాళ లేట్గా లేచా. బికాజ్ హరినికి సమ్మర్ హాలిడేస్. నన్నేమో అర్లీగా లేపేశారు మేధాంశ్. నేను లేస్తే మేధాంశ్ కూడా లేచాడు. ఇంకా మళ్ళీ వాడిని పడుకోబెట్టేసి మెల్లిగా మాయ చేసి వచ్చేసాం. ఈ పాటికే మీరు చూసుంటారు, మీరు ఏమంటారు, రీక్రియేషన్ వీడియో చూసేసి ఉంటారు. బట్ బిహైండ్ ద సీన్స్ ఎలా జరుగుతుందన్నది తెలియాలి కాబట్టి ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. విష్ణు, సిద్ధు, నేను, శివ ఇంకా మాకు హెల్ప్ చేయడానికి కొంతమంది వస్తున్నారు. సో లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్, హౌ ఇట్ వర్క్స్ అన్నది. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను బికాస్ చాలా రోజుల తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. చందమామ రీక్రియేషన్ రీల్ నచ్చి ఇప్పటికి ఇవాళకి నేను ఎక్కడికి వెళ్ళినా 10లో ఒక 4-5 అయితే నాతో చందమామ రీల్ గురించి చెప్తున్నారు. దెన్ ఓన్లీ ఐ ఫెల్ట్ లైక్ మళ్ళీ చేద్దాం, ఏమన్నా రీక్రియేషన్ చేద్దాం అన్నట్టు అనిపించింది. సో అందుకే ఇవాళ ప్లాన్ చేసాము. లెట్స్ గో గైస్. మా ఆయన కాఫీ చాలా బాగా చేస్తారు. ఇంట్లో కిచెన్లో కాఫీ కలుపుతుంటే నేను హాల్లో కూర్చున్నాను, నాకు అక్కడ దాకా వస్తుంది అన్నమాట మంచి స్మెల్. సో ఇట్స్ లైక్ కాఫీ మ్యాడ్ బాయ్. బ్లాక్ కాఫీ తాగుతారు మా ఆయన. నాకు కూడా బ్లాక్ కాఫీ అలవాటు చేస్తూ ఉన్నారు ఈ మధ్య. నో మిల్క్ కాఫీ, బ్లాక్ కాఫీ తాగు బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి బ్లాక్ కాఫీ అలవాటు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇంకా తాగుతున్నాను అడ్జస్ట్ అయ్యి. చిన్నప్పుడు మన సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు మార్నింగ్ బాస్కెట్బాల్ ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళం 20 రూపీస్ ఇచ్చి. ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ వచ్చేసాయి కదా. 6 to 8 సమ్మర్ హాలిడేస్. కానీ కావాలని చేయకుండా నిజంగా చెప్తున్నా. నేను బాస్కెట్బాల్ అంటే నేను బయట ఉన్న బాస్కెట్ లో పాలు తీసుకెళ్లి కిచెన్ లో పెట్టేవాడిని, లేకపోతే పిల్ల ఎత్తుకెళ్తుంది అని అంటున్నాడు గైస్. అప్పుడు అట్లా ఎప్పుడైతే తెలియదు. పొద్దున 5:30 దంచలేదు అత్తే నిన్ను చిన్నప్పుడు. ట్రాక్ దాంట్లోనే ఉండే, అలా ఉంటే నైట్ వచ్చి 10ంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అలా తిరిగేసాం, బొబ్బింగ్ అన్ని వేసుకొని అదే డ్రెస్సుల్లో. కాలేజ్ టైంలో చెప్తున్నాను. అవును, ఇంకా చిన్నగా నేను చాలా చిన్నదాన్ని. హరిణి కంటే జస్ట్ వచ్చి ఇట్లా గేట్ సైలెంట్ తీసుకుంటే డాడీ అప్పుడే మార్నింగ్ గేట్ తీసుకుని జాగింగ్. Fake no. So let's have some tea or coffee. Tea time. Tea. Allam tea. Yes. టైం వేస్ట్ చేయకుండా నేను మేకప్ వేసేసుకుంటున్నాను గైస్. లైట్గా సన్ స్క్రీన్ రాసాక ఫౌండేషన్ వేసా, దాని తర్వాత ఇప్పుడు కన్సీలర్. కార్స్లో నెక్స్ట్ టైం ఏం చేయాలంటే వాళ్ళు ఇలా ఒక ట్రే ఇచ్చారు మనకి ఫ్రంట్ సైడ్. ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నప్పుడు లేదా ఇట్లా మాలాగా ఎవరైనా మేకప్ చేసుకోవాలి కార్లో అనుకున్నప్పుడు ఆ ట్రేపులు చూసుకొని మేకప్ ఐటమ్లన్నీ దాని మీద వేసేసుకొని అట్లా చేసేసుకోవచ్చు. అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే మేడం మేకప్ చేసుకొని రెడీ అయ్యి వస్తున్నారంట. నేను ఇక్కడికి వచ్చి రిలాక్స్గా రెడీ అవుదాం కదా అని చిల్గా వచ్చా. సో
వాళ్ళు వచ్చేలోపు నా మేకప్ కూడా అయిపోయింది చూడండి, అంటే లైట్ మేకప్. చూడండి నా ఫ్రెండ్స్ వచ్చేలోపు నేను మేకప్ కూడా చేసేసుకున్నాను. సైతాముక్ కూడా వచ్చేసాడు. హలో బ్రో, హాయ్. ఇంకా విష్ణు సిద్ధు రాలేదు, వెయిటింగ్. మా ఆయన మంచి నాపేస్తున్నారు. ఇవాళ మన సాంగ్ కి ప్రొడ్యూసర్స్ ఎవరికన్నా ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఆర్టిస్ట్ నుంచి ప్రొడ్యూసర్ కూడా అయ్యారు. మా తమ్ముడు టిఫిన్ తెస్తే నలుగురికి తెచ్చేవాళ్ళు, 10 మంది తినే టిఫిన్ తెచ్చావు. ఈవిడ ఇప్పుడు ఉర్మిలానా? ఇద్దరు విష్ణీలా. నాకు ఇవాళ డ్రెస్ కూడా ప్రొడ్యూసర్ స్పాన్సర్ చేశారు గైస్. మీకు దోశ స్పాన్సర్ చేశారా? నాకు కొరియన్ డ్రెస్ స్పాన్సర్ చేశారు. కొత్తది ఆవిడ సీరియల్ కోసం కొనుక్కొని ఇంకా వేసుకోకుండా నాకు ఇచ్చారు. ఇలాంటివి మేము హౌస్ ఆఫ్ శివాసంలో కూడా లాంచ్ చేస్తున్నాం, కొనుక్కోండి. సేమ్ ఇదే క్లోజ్ లో పట్టుకోండి. కావాలంటే కట్ లేదు. ఇక్కడ నేను బ్యాక్ వెళ్తా. అవును, బ్యాక్ సైడ్ బర్న్ అవట్లేదు అది. ఇక్కడ వరకే చెప్పాలి. తీసుకోవాల్సింది కదా. ఈడు చూడు చాలా ఓవర్ చేస్తాడు పొద్దు నుంచి నైట్ మనోడు ఎక్కుతాడు. అరుణ్ పైన స్టార్ట్ చేయాలిగా. పైకి ఎక్కాలి. రెడీ? ఆ పైన ఉంది కదా, పైన వెళ్ళిపోవాలా? అదొకటే. ఓ చలి క్షమించమన్నాను. ఇట్లా హ్యాండ్ ఇట్లా చేయి. ఈ రెండు గ్యాప్ లో కూర్చోండి. గైస్ రెడీ? టైం అయిపోతుంది. ఇంకా 9:10 అయిపోయింది. ప్లీజ్ గైస్ మీ షాట్ కదా కింద ఉన్నట్టు. మీ షాట్ కదా, జాకెట్ వేసి చేస్తున్నారు ఏం లేదు. బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఓకే రెడీ? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? క్షమించమన్నాను ఇంతేనా? ఇదే చేస్తావుగా. లిరిక్ ఏమొచ్చింది? ప్లే చేయాలి. ఆగు నేను ఎక్కించు. లైట్ వెయిట్ ఇక్కడ ఉంది. ఎక్కర్లే ఇటు ఇచ్చేద్దాం. ఎంతమంది చెట్లు ఎక్కుతున్నారా? అసలు ఇన్ని ఎక్కించాల్సి. మేము ఎక్కకూడదు. ఇదండి వైడ్ ఫ్రేమ్ లో చూడండి.
హాలీవుడ్ పనికొస్తుందా అక్క మనం? బాలీవుడ్ రా మొత్తం. మొత్తానికి ఈ వుడ్ పడకుండా ఉంటే చాలు. నాగార్జున అన్న ఇంకనే ఉందన్నా కేఫ్ ఈడ డబ్బా ఉంది, కేఫ్ డబ్బా ఉంది. ఇంకొకటి లొకేషన్ వెళ్ళక్కర్లేదు, మనం అక్కడక్కడే కాబట్టి పర్వాలేదు. ఈ సాంగ్ అన్న సిద్ధు స్నాప్ పెట్టుకుంటాను. ఏం పెట్టుకుంటావు? తెలుసు కదా నీ ఫోన్లో మనోడు ఈ పొజిషన్ ఓకేనా? రిలీజ్ చేద్దాం. జస్ట్ సాంగ్ కాదు, జస్ట్ పర్సన్. బాగుందిరా. సూపర్ బ్రో. అంటే అందుకనే మీరు చూస్తారు అనుకున్నా. ఎక్కడ కట్ చేసేద్దాం వైట్ పై నుంచి ఏమైనా షార్ట్ ఉందా? చూడు ఒకసారి కొంచెం మందికి ఏం చేస్తున్నారు? యాక్షన్. చాలా బాగుంది. ఆయన పెడతాం ఆయన ఫోటో తీసుకున్నారు కానీ ఫోటో స్ట్రైట్ ది. లోపల ఇగో ఆ విలన్ వద్దు, ఆ విలన్ ని లైట్ ఆపమని. లోపల ఆ విలన్ ని లైట్ ఆపమా. అని చెప్పి అటు ఇటు ఒక సైడ్ సైడ్ ఫస్ట్ సైడ్ రైట్ లెఫ్ట్ ఎటో అటు ఉంటుంది. ఇలా స్టేక్ లో చేయండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లో ఉంటది కదా. డ్రెస్ గైస్ కొత్త డ్రెస్ అంట 5,000 పెట్టి కొనుక్కుంది, ఇంకొకసారి కూడా వేసుకోలేదని చెప్పి అసలు డ్రెస్ నన్ను కింద కూర్చొని ఇట్లేదు, ఇట్స్ మెసర్ ని డ్రెస్ పాడైపోతుంది. కానీ 5,500 5,500 వాషా వాటర్ కొట్టాలా? పొద్దు నుంచి కమలుతున్నాను నన్ను. అన్న ప్లీజ్ అలా మాట అట్లా అనొద్దు అన్న. యు నో మీ వైజాగ్ వాళ్ళు ఇష్టం కదా బాగా. రెడీ 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 రెడీ. కులుకులు ఆ మెలికలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు ఏది బ్రో? ఏం చేస్తున్నావు అక్క? ఎక్కడ నువ్వు వైట్ కదా నాకు. స్కెచ్ పారానియా? ఇది ఆల్తారా? ఆల్తా పెన్ సెకండ్ ఫాస్ట్ టీ షర్ట్ మళ్ళీ మెడల్ తిరగట్లేదు విష్ణుకి. మళ్ళీ ఎర్తింగ్ వస్తుంది అగో అక్కడ వైర్లు. జాగ్రత్త బాయ్స్. ఆకాష్ యు టు గై లుకింగ్ గుడ్. ఏదో చెప్పబోయిండు. స్పీకర్ కావాలి. ఉదయ్ పారిపోతున్నాడు వీళ్ళని చూసి. నువ్వు వెళ్ళే రూట్ లో మనకి సిద్ధు మళ్ళీ ఒకసారి పెట్టి చూస్తావా? బాయ్. ఏమి ఎన్ని టేక్స్? అరుణ్ నువ్వు కష్టపడుతున్నావు తెలుస్తుంది. ఇల్లు ఊడ్చాలి, మాప్ పెట్టాలి, గిన్నెలు తోమాలి, వండుకోవాలి, తినాలి. మెడల్ తిరగట్లేదు విష్ణుకి. మళ్ళీ ఎర్తింగ్ వస్తుంది అగో అక్కడ వైర్లు. జాగ్రత్త బాయ్స్. ఆకాష్ యు టు గై లుకింగ్ గుడ్. ఏదో చెప్పబోయిండు. స్పీకర్ కావాలి. ఉదయ్ పారిపోతున్నాడు వీళ్ళని చూసి.
సిద్ధు మళ్ళీ ఒకసారి పెట్టి చూస్తావా? బాయ్. ఏమి ఎన్ని టేక్స్? అరుణ్ నువ్వు కష్టపడుతున్నావు తెలుస్తుంది. ఇల్లు ఊడ్చాలి, మాప్ పెట్టాలి, గిన్నెలు తోమాలి, వండుకోవాలి, తినాలి. తొందరగా చేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు గైస్. యా ప్లీజ్. అమ్మాయిని పట్టుకున్న ఫీల్ కావాలా? తర్వాత ఇలా రా. యా షూర్ షూర్ షూర్. ఫ్లవర్స్ అన్ని అట్లా జగదీష్ గారిని ఓన్లీ 4 గంటలకే మాట్లాడుకున్నాం ప్రభా. సుధా మాధురి ఇప్పుడు మేము పట్టిన బిందె ఉంటుంది చూడు, వాళ్ళు అక్కడ తడిచిపోయి ఉంటారు. ఈ బిందె అక్కడికి వెళ్తుంది. తడపాలని డిసైడ్ అయ్యారు, మమ్మల్ని తడుపుతున్నారు. అర్థం కాలే నీకు. వాళ్ళు తడిచిపోయి ఉంటారు, వెనక smoke గైస్ ఉంటుంది కదా. ఇగో నా గుండెలు మాధురి నింపేకి సుధా మాధురి అంటే నా తమ్ముడు బిందెలా నింపాడు. ఆ నింపిన బిందె మీ మీద ఇట్లా పడి లాస్ట్ షాట్ ఇద్దరు ఇట్లా ఉంటుంది. అది ఎత్తుకున్న తర్వాత ఏదంచి లేకపోతే అందరినీ వేసేసి కన్ఫర్మ్ సెట్. ఇప్పుడు ఎత్తిన బిందె అట్లే ఉంటుంది, తర్వాత దాంట్లో అది ట్రాన్సిషన్ అలానే అంత స్లోగా ట్రాక్ చేసి తర్వాత వాడదాం. సేమ్ ఇది కొంచెం ఐడియా తీద్దామా? వైడ్ గా తీసాం, కొంచెం మిల్లు దాంతో సెటప్ కొంచెం ఇల్లు కనిపించేసరికి ఎలా ఎడిట్ చేస్తాడో నాకు తెలీదు. ఫోన్లోనే పీసీ వద్దు, అయ్యో అయ్యా అయ్యా స్పీడ్ ఇచ్చేసాను. యాక్షన్. వచ్చింది ఇదా? ఒకసారి ప్లేస్ మబ్బుల్లో దాగుంది. తర్వాత సిద్ధది కదా నీ వైపే లాగిందా? ఇట్లన్నా? ఒకసారి చూడు. ఏం మిస్ అయింది? ఇంకోటి చేస్తావా? సరే ఒక్కటి ఫైనల్ చేసేద్దాం. ఇప్పుడు చేద్దాం, అక్కడి నుంచి వస్తుంది. ఆల్రెడీ అట్లా అట్లా కష్టపడతాం మేము. మళ్ళీ మీరు చూసి ఎలా చెప్తారు, మీకు ఇంకా వేరే పని లేదా అని అంటారు. ఇదే కదా మా పని. రెడీ? ఒకసారి హెయిర్ కలుపుకో. వచ్చిందిగా? బాగా వచ్చిందా? మీరు నాట్ హియర్. అక్కడ నరకు నరకు ఒకటే మండువ నరికి 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 వచ్చిందా? సేమ్ అని చెప్పిన ఏం లేదు. రిలాక్సింగా ఆన్ చేయనా? రోలింగా? రెడీయా? తడుస్తున్నారు. రెడీయా? రెడీయా? అరుణ్ లైట్ అంట. ఆన్ చేయనా? రెడీ.
విజయ్ అయిపోయింది 2 రీల్స్ అయిపోయింది బ్రో. ఇదంతా ఒకటే గైస్ రెడీ మా కాళ్ళు ఆగునాయి. మీరు ఓకే అంటే సెట్ చేస్తాం. This effect is getting by this hard work. నువ్వు తడపమనేది వాళ్ళని కెమెరాని కాదు, అందులో పడైపోయావు. తడపకపోతే నీకు ఆ షాట్ ఎట్లా వస్తుంది? రైలు మీద వేసుకోవద్దు. షాక్ కొడుతుంది. ఇటు నుంచి తెచ్చి బిందెలు ఇవ్వండి పర్లేదు సరిపోద్ది. అన్ని తడిపాకి ఇచ్చేస్తాం చేతిలోకి. వీళ్ళ మీద కొట్టాక దాని మీద వేద్దాం. ఓ వస్తాయంట. ఓకే వేసి పెట్టారా? పర్లేదు, ముందే వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి సరిపోయింది. నువ్వు అక్కడే నించో, అప్పుడు నీళ్లు పడతాయో లేదో చూడు. పట్టుకో కొన్ని కింద పడనీయకుండా. అది అది ఓకే వెయిట్ వెయిట్, కొంచెం బ్యాడ్ వాటర్ వస్తుంది. వెయిట్, అది ఎవరికి తెలుసు? వాళ్ళు దాని కింద తడవరు కదా. పైపులో వాటర్ మా మీద వేసేసి వాళ్ళని తడిపేసి ఆపద్దు, అవి వస్తూనే ఉంటాయి వెనక. అట్లా కాదు, నించో నించో. హెయిర్ కూడా ముందు వరకు వేసే ఏం కాదు. అరే రే మీరు వంచారు అక్కడ, ఒక నిమిషం సైడ్కి ఇట్లా లాగు. వీళ్ళు అరే అరుణ్ కి కెమెరా, అరుణ్ కి ఇట్లా అందుకే పైకి పెట్టి, చాలా వేడిగా ఉన్నాయి. అందుకనే ఇట్లా పెట్టా, అందుకే దూరం నుంచి పెట్టేశా. ఇప్పుడు వస్తున్నాయి, మామూలు అయిపోయినాయి. దా యా ఇట్స్ కూల్ నౌ, టూ కూల్. తొంటరి తొంటరి చూపే తారక. అది నించోండి ఇద్దరు ఒకసారి. వాటర్ ఇట్లా డ్రిప్ అవుతుండాలి నాకు షాట్ లో. మీ ఇద్దరు రెడీ ఫ్రేమ్ లో ఉండండి. పట్టొద్దు, తడిపేద్దాం ఒకసారి. స్మోక్ మ్యూజిక్ చదవాలి ఒకసారి. ఏది ఇప్పుడు వద్దు, ఆ ఫీల్ ఉండని. అసలు ఏకండి ఎవరో శవరంత ఎవరవచ్చు అన్నారు, ఇప్పుడు సర్వం తెరిచారు. ఈ సంవత్సరం ఇలా ఇంకొకటి ఉంది టేక్. ఇందాక చూడండి. ఓకే టేక్. వాటర్ ప్రూఫ్ కాదా నా కార్? ఏది అంటే వాటర్ లోకి తీసుకెళ్ళమనే ఎక్కొచ్చు. ఓపెన్ వాడి పేరు చెప్పి ఇది ఓపెన్ చేయడానికి కూర్చుంది. నానా హనీ అక్క దగ్గర ఇంకా టాయ్స్ ఉన్నాయి చూడు, యానిమల్స్. చూపి చూపి. అరే విజయ్ అక్క నీకోసం ఏం చేసి ఆగు వాడు ఇది చింపుతున్నాడు, ఆగు. వావ్ ఏంటి నాన్న అది? ఓపెన్ ఇటు నేను ఓపెన్ చేస్తా. ఏంటది? చికెన్. చికెన్ అని అంటారు కదా హన్నీ. చికెన్ బనానా. నెక్స్ట్ ఏంటి? కౌ. ఆగు కౌ. నెక్స్ట్ అంబా.